భృగునంది నాడి ఆస్ట్రాలజీలో చాప్టర్ 1 అండి. చూడండి, ఇది రాశి చార్ట్ అండి. రాశి చార్ట్ మేషరాశి అండి. ఫస్ట్ కాలపురుష కుండలి అండి, న్యాచురల్ జోడియాక్ సైన్ మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేషరాశికి అధిపతి కుజుడు అండి. కుజుడు ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చానండి. మనకు డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్షన్ ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ డైరెక్షన్ అండి. లేకపోతే మనకు ఇక వేదిక పద్ధతిలో వచ్చేసరికి ఇది అగ్నితత్వం అండి, చరరాశి. అది అవసరం లేదు ఇక్కడ, నేను వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకు డైరెక్షన్ ఇంపార్టెంట్, ఈస్ట్ డైరెక్షన్ అండి. తర్వాత వృషభ రాశి అధిపతి శుక్రుడు అండి, సౌత్ డైరెక్షన్, దక్షిణం. తర్వాత మిథున రాశి అండి, జెమిని, మూడవ రాశి, కాలపురుష కుండలిలో మూడవ రాశి అండి. డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ అండి, పడమర, అధిపతి బుధ గ్రహం. తర్వాత నాలుగవ రాశి అండి, క్యాన్సర్, కర్కాటకం, అధిపతి చంద్రగ్రహము, డైరెక్షన్ నార్త్ అండి, అంటే ఉత్తరం. మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్లో ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ వస్తాయండి. మీరు ఈ డైరెక్షన్స్ గుర్తు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డైరెక్షన్స్ ఏనండి మనకి ఇందులో నాడీలో. ఐదవ రాశి అండి, సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, డైరెక్షన్ ఈస్ట్. తర్వాత ఆరవ రాశి కన్యా రాశి, అధిపతి బుధగ్రహము, డైరెక్షన్ సౌత్ అండి. ఏడవ రాశి తులారాశి అండి, అధిపతి శుక్రుడు, డైరెక్షన్ వచ్చేసరికి వెస్ట్ అండి. ఎనిమిదవ రాశి కాలపురుష కుండలిలో ఎనిమిదవ రాశి అండి, అష్టమ స్థానం, అధిపతి వృశ్చిక రాశి అండి, అధిపతి కుజుడు, డైరెక్షన్ నార్త్. తర్వాత కాలపురుష కుండలిలో తొమ్మిదవ స్థానం, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్థానం అండి. కాలపురుష కుండలిలో తొమ్మిదవ స్థానం ధనుసు రాశి అండి, అధిపతి గురుగ్రహం అండి. రాశి చక్రంలో గురుగ్రహం యొక్క పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రధానమైన పాత్ర పోషించేది గురుగ్రహమేనండి. తొమ్మిదవ స్థానాధిపతి కాలపురుష కుండలిలో, లగ్నంతో సంబంధం లేదండి. ఇది నేను లగ్నం కూడా ఎలా ఉపయోగించాలో నేను తర్వాత చెప్తాను. గురుగ్రహం యొక్క పొజిషన్ చాలా బాగుంటే వాళ్ళ యొక్క చార్ట్ చాలా బాగుందని అర్థం అండి. 10వ స్థానం కాలపురుష కుండలిలో మకర రాశి, అధిపతి శనిగ్రహం అండి, డైరెక్షన్ సౌత్. తర్వాత కాలపురుష కుండలిలో 11వ స్థానం కుంభరాశి అండి, అధిపతి శనిగ్రహము, వెస్ట్ డైరెక్షన్ అండి. చివరిది 12వ రాశి, 12వ రాశి మీనరాశి అండి, అధిపతి గురుగ్రహము, నార్త్ డైరెక్షన్. ఇది ఫిక్స్డ్ అండి, ఇది మారదిగా, ఇది ఫిక్స్డ్. మీరు ఇదే గుర్తు పెట్టుకోవాలి. వీటి యొక్క రాసులు, ఈ 12 రాసుల యొక్క అధిపతులు మనకు మైండ్లో ఉండాలండి. తర్వాత ఈ నాడీ ఆస్ట్రాలజీ రూల్స్ నేను తర్వాత చెప్తానండి, ఇప్పుడు అదే ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఏంటంటే మనకు చాలా ప్రధానమైన విషయం ఏంటిది, యాక్చువల్గా నాడీ ఆస్ట్రాలజీలో ఎవరు ఈ నక్షత్రాలు తీసుకోరండి, ఎవరు నక్షత్రాలు తీసుకోరు. అసలు నక్షత్రాల కాన్సెప్టే వాళ్ళు మర్చిపోతారు. సేమ్ డైరెక్షన్ వైజ్ చెప్తారండి, అలా కూడా ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. కానీ మనకు డిగ్రీస్ తెలిస్తే, నక్షత్రాలు అంటే డిగ్రీస్ ఏనండి, ఇంకేం లేదు. ఈ డిగ్రీస్ తెలిస్తే ప్రిడిక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు గురుగ్రహం ఉంది రాశి చక్రంలో, ఆ గురుగ్రహం యొక్క డిగ్రీల ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఎక్కడ మూవ్ అయిందో ఈజీగా తెలుస్తుంది ఈ నక్షత్రాలు తెలిస్తేనే. సో ఇక్కడ మనకేంటండి 27 నక్షత్రాలు, వాటి యొక్క అధిపతులు అండి. చూడండి, మనకు రాశి చక్రంలో అంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇక్కడ ఇచ్చాను చూడండి, 9 గ్రహాలు ఇచ్చాను చూడండి. కేతు ఒకటే అండి, వీనస్, సూర్యగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహము, రాహుగ్రహము, జూపిటర్, అదే గురుగ్రహము, శనిగ్రహము, బుధగ్రహము. ఇవి వింశోత్తరి దశ కూడా ఇదే ఆర్డర్లో అవుతుందండి. ఇక్కడ మనకు వింశోత్తరి దశ అనేది అంత ప్రయారిటీ ఏం కాదు నాడీలో. ఏపీ పద్ధతిలో వింశోత్తరి దశ తీసుకోవచ్చు, ఇక్కడ అంత ప్రయారిటీ ఏం కాదు. అయినా సరే మనం ఈ వింశోత్తరి దశను కూడా ఇక్కడ తీసుకుంటాం. చూడండి, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయండి. అశ్విని,
మక, మూల. అంటే ఇక్కడ అశ్విని వచ్చేసరికి 1వదండి, మక వచ్చేసరికి 10వ నక్షత్రం, మూల వచ్చేసరికి 19వ నక్షత్రం. మనకి 20 నక్షత్రాలు కదండి. ఇప్పుడు ఈ 27 నక్షత్రాలలో అశ్విని నుండి పార్ట్ 1 అండి, ఆశ్లేష వరకు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ 9 నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో తెలియాలి ఫస్ట్ మనం. ఉదాహరణకి ఇక్కడ ఒక రాజచక్రం ఇచ్చాను చూడండి. ఇది ఈ టైంకి వేసుకున్న రాజచక్రం అండి. మొదటి 4 రాసుల్లో పార్ట్ 1 నక్షత్రాలండి. మనకు మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది కదా కాలపురుష కుండలి. మేషరాశి నుండి 1 అండి, 2వది వృషభ రాశి, 3వది మిథున రాశి, 4వది కర్కాటక రాశి. ఈ 4 రాసుల్లో ఈ 9 నక్షత్రాలు ఉంటాయండి పార్ట్ 1. తర్వాత పార్ట్ 2 మక, కుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 9 నక్షత్రాలు సింహరాశి నుండి అండి, 5వ రాశి. కాలపురుష కుండలిలో 5వ రాశి. 5వ రాశి సింహరాశి, 6వ రాశి కన్యా రాశి, 7వ రాశి తులారాశి, 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 4 రాసుల్లో ఈ 9 నక్షత్రాలు ఉంటాయండి, పార్ట్ 2 నక్షత్రాలు. తర్వాత పార్ట్ 3 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ పార్ట్ 3 9 నక్షత్రాలు కాలపురుష కుండలిలో 9వ రాశి అండి. కాలపురుష కుండలిలో 9వ రాశి నుండి 12వ రాశి వరకు ఉంటాయి. 9వ రాశి ధనుసు అండి, 10వ రాశి మకరం, 11వ రాశి కుంభం, 12వ రాశి మీనం. ఇక్కడ మనకు మన నాడి పద్ధతుల్లో వెళ్ళటానికి ముందు మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం 27 నక్షత్రాలేనండి. ఈ 27 నక్షత్రాలు తెలియకుండా ప్రిడిక్షన్ అనేది ఎవ్వరు చెప్పలేరండి. జస్ట్ ఆ గ్రహం అక్కడ ఉంది, అది ఈ ఫలితం ఇస్తుంది, అంతవరకే గెస్ చేసి చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 27 నక్షత్రాల కాన్సెప్ట్ క్లియర్గా తెలిసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా చెప్పేయచ్చు అండి. మరి ఎలా చెప్పేయచ్చు చూడండి, ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక రాశి చక్రం. 27 నక్షత్రాలు ఇందాక చెప్పుకున్నాం కదండి మనం. ఇప్పుడు అశ్విని, భరణి, ఇక కృతిక, ఇక రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఫస్ట్ 9 నక్షత్రాలు చెప్పుకున్నాం కదండి. ఈ 9 నక్షత్రాల డిగ్రీస్ మీరు గుర్తు పెట్టుకుంటే, ఫస్ట్ 9 నక్షత్రాలండి, ఫస్ట్ 9 నక్షత్రాలు గుర్తు పెట్టుకుంటే మిగిలిన 18 నక్షత్రాల డిగ్రీస్ అవే ఉంటాయండి, మారవు. ఈ ఫస్ట్ 9 నక్షత్రాల డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన 18 నక్షత్రాల డిగ్రీస్ కూడా సేమ్ ఉంటాయండి. కాకపోతే వాటి యొక్క రాశి మారుతుంది, రాశ్యాధిపతి మారుతాడు. ఉదాహరణకు చూడండి, ఇగో అశ్విని ఉంది, 0 నుండి 13.20 డిగ్రీలు. ఇక్కడ ఏమి ఇచ్చానండి, కేతు గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చాను, అశ్విని, మక, మూల. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ అండి, ఏం మారవు. చూడండి, ఇగో అశ్విని 0 నుండి 13.20, ఇగో మక సింహరాశిలో 0 నుండి 13.20. తర్వాత మూల ధనుసు రాశిలో 0 నుండి 13.20. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి, ఫస్ట్ 9 నక్షత్రాల డిగ్రీస్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా 18 నక్షత్రాల డిగ్రీస్ అవే ఉంటాయి. కాకపోతే పేరు మారుతుంది. ఇప్పుడు కృతిక ఉంది, కృతిక యొక్క డిగ్రీస్ ఏవైతే ఉంటాయో ఉత్తర నక్షత్రం యొక్క డిగ్రీస్ కూడా అవే ఉంటాయండి, ఏం మారవు, డిగ్రీస్ సేమ్, రాశి మారుతాడు. ఇప్పుడు కృతిక ఎక్కడ ఉంటుందండి, మేషరాశిలో ఉంటుంది ఒక పాదం. తర్వాత 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మరి ఉత్తర నక్షత్రం ఎక్కడ ఉంటుంది, సింహరాశిలో ఉంటుంది ఒక పాదం. మిగిలిన 3 పాదాలు కన్యా రాశిలో ఉంటుంది. డిగ్రీస్ మాత్రం సేమ్ అండి. ఇక చూడండి, కృతికా నక్షత్రం 26.40 నుండి 30 వరకు. తర్వాత ఉత్తర, ఇగో డిగ్రీస్ సేమ్ అండి. మరి ఇందులో ఈ 30 ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయండి, డిగ్రీస్ని ఎలా తీసుకున్నారు చూడండి. మనకు మొత్తం 12 రాసులు అండి. గ్లోబ్ సర్కిల్ ఎంత అండి, 360 డిగ్రీస్. ఈ 360 డిగ్రీస్ని 12 పార్ట్స్ చేయగా 12 రాసులు వచ్చాయండి. ఈ 12 రాసుల్లో
ఒక్కొక్క రాశి యొక్క పరిమాణం 30 డిగ్రీలు అంటే 30 గంటలండి. లగ్నం ప్రకారం 2 అవర్స్ అండి, 2 అవర్స్ 2.5 అవర్స్ ఉంటుంది మీరు పుట్టిన సమయం ప్రకారము. ఇక్కడ ఈ నక్షత్రం ఈ రాశి యొక్క పరిమాణం నక్షత్రాల ప్రకారం 30 డిగ్రీలు అండి, అంటే 30 గంటలని అర్థం. ఇప్పుడు అశ్విని 0 నుండి 13.20 డిగ్రీలు కదా, అంటే 13 గంటల 20 నిమిషాలని అర్థం. మన కేపీ పద్ధతిలోకి వచ్చేసరికి ఈ 13 గంటల 20 నిమిషాలను నిమిషాల్లోకి కన్వర్ట్ చేసుకుంటే 800 నిమిషాలు అవుతుంది. అది కేపీ పద్ధతి వేరే. మళ్ళీ భరణి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 13.20 నుంచి స్టార్ట్ అవుతుంది, 26.40. మళ్ళీ ఇది 4 పాదాలు, అంటే ఇందులో 4 పాదాలు ఉన్నాయి అశ్వినిలో. మళ్ళీ భరణిలో కూడా 4 పాదాలు ఉన్నాయి. కృత్తిక ఇక్కడ ఒకటే పాదం వచ్చిందండి, 26.40 నుండి 30. 4 పాదాలు కదా, ఒక పాదం యొక్క వాల్యూ ఎంత? 3.20 డిగ్రీలు అండి. 4 × 3.20 ఎంత అవుతుంది? 13.20 డిగ్రీలు అవుతుంది. సో ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు అండి. 9 పాదాలు ఉంటాయి వేదిక్ ప్రకారం. మీరు వేదిక్ ప్రకారం అయినా గుర్తుపెట్టుకోండి, ఈ డిగ్రీస్ అయినా గుర్తుపెట్టుకోండి. ఈ డిగ్రీస్ తెలిస్తేనే తర్వాత కాన్సెప్ట్ అండి. ఈ డిగ్రీస్ తెలియకపోతే మీరు ఏ ప్రిడిక్షన్ చెప్పలేరండి. మళ్ళీ చెప్తున్నానండి, 27 డిగ్రీస్ తెలిస్తేనే ప్రిడిక్షన్ అనేది అక్యురేట్ గా వస్తుందండి, లేకపోతే మీరు ప్రిడిక్షన్ చెప్పలేరు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు తెలుసుకోవాలి చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం కొద్దిగా నేను కేపీ పద్ధతిలో అప్పుడప్పుడు చెప్తుంటానండి నాడీలో. ఎందుకు తెలుసుకోవాలి చూడండి. ఇక్కడ ఈ రోజు చార్ట్ అండి, ఈ సమయానికి వేసుకున్న చార్ట్. ఈ సమయానికి లగ్నం ఏది వచ్చిందండి చూడండి, 8 గంటల 17 నిమిషాల 26 సెకండ్లకు లగ్నం ఏమొచ్చేసిందండి? మకర లగ్నం వచ్చేసింది. ఈ మకర లగ్నానికి 4వ స్థానం ఏమైందండి? మేషరాశి అయింది. మేషరాశి అయిందండి. ఇక్కడ రాహుగ్రహం ఎన్ని డిగ్రీస్లో ఉందండి? 6 డిగ్రీస్లో ఉంది. జాగ్రత్తగా చూడండి, 6 డిగ్రీల 45 నిమిషాల 25 సెకండ్లో ఉంది. అంటే ఈ రాహుగ్రహము యొక్క డిగ్రీల ప్రకారం ఇది ఏ నక్షత్రంలో ఉందో మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ చార్టును స్టడీ చేసి ప్రిడిక్షన్ చెప్పగలుగుతారండి. సో ఈ 6 డిగ్రీల 45 నిమిషాల 25 సెకండ్లు అనగానే ఈ రాహుగ్రహము కేతు గ్రహానికి చెందిన అశ్విని నక్షత్రంలో ఉందని మీరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రాహుగ్రహం యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది, బలంగా ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ రాశిలో వృషభ రాశిలో, ఇక్కడ కేపీ ప్రకారం ఇది వృషభ రాశిలో, అది 4వ స్థానంలో లేదండి, 3వ స్థానంలో ఉంది కేపీ ప్రకారం. ఎందుకంటే 3వ స్థానం డిగ్రీలు 10 డిగ్రీల 25 నిమిషాల 16 సెకండ్లు అండి. 4వ స్థానం డిగ్రీలు ఎంత? 12 డిగ్రీల 10 నిమిషాల 48 సెకండ్లు. అంటే రాహుగ్రహం ఎక్కడ ఉంది? ఇంకా 4వ స్థానం డిగ్రీలు దాటలేదు కదా. సో కాబట్టి రాహుగ్రహము 3వ స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కేపీ పద్ధతి అండి. సో మనకి ఇక్కడ కొద్దిగా కేపీ కూడా తెలిస్తే ఇంకా మంచిదండి. అట్లాగే గురుగ్రహం చూడండి 4వ స్థానంలో ఉంది, ఎందుకంటే 12 డిగ్రీల తర్వాత ఉన్నాడు కదండి, 4వ స్థానంలో ఉంది. కాబట్టి ఇది ఏ నక్షత్రంలో ఉందండి? 14 డిగ్రీల 24 నిమిషాల 38 సెకండ్లో ఉందనగానే శుక్రగ్రహానికి చెందిన భరణి నక్షత్రంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలండి. చేసుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. ఓకే, ఇదంతా కొద్దిగా కేపీ లాజిక్ అండి ఈ 27 నక్షత్రాలను బట్టి. ఇక మనం కంప్లీట్గా నాడీ పద్ధతిలోకి వెళ్తే ఇక చూడండి, ఇక మనం కంప్లీట్గా నాడీ పద్ధతిలోకి వెళ్తామండి. ఓకే, అందరి దగ్గర ఉందండి, ఇక అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, ఒకరిద్దరి దగ్గర బుక్స్ లేవండి. చూడండి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక ఇక్కడ ఏమి ఇచ్చానండి? గ్రూప్ ఆఫ్ గాడ్ ప్లానెట్స్ అని ఇచ్చానండి. వీటిని ఏమో పాజిటివ్ అండి, మీరు రాసుకోండి. వీటిని పాజిటివ్ గ్రహాలు అంటారు నాడీ పద్ధతిలో అండి. సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ప్లానెట్స్, ఇది కంప్లీట్ గా నాడీ పద్ధతి అండి ఇప్పుడు నేను చెప్పేది. చూడండి, ఇవి పాజిటివ్ ప్లానెట్స్ అండి. సూర్యగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఇవి పాజిటివ్ అండి. తర్వాత నెగటివ్ ఏమి ఇచ్చాను? బుధగ్రహము, వీనస్, సాటర్న్ అండి, ఇవి నెగటివ్ ప్లానెట్స్. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ మూన్ అంటే పౌర్ణమి అని అర్థం అండి. ఫుల్ మూన్ ఏం అవసరం లేదు. సూర్యగ్రహానికి 75 డిగ్రీల దూరంలో ఉంటే మంచిదేనండి.
ఇక్కడ మరి వీటిని ఎలా చూడాలండి? ఇవి 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 పాజిటివ్ అండి, ఇవేమో నెగటివ్. పాజిటివ్ గ్రహాలకు నెగటివ్ గ్రహాలకు ఒకరికి బ్యాడ్ కాంబినేషన్ అండి, ఇది మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఇందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయని, కొన్ని మినహాయింపులు ఉన్నాయి, అది నేను ఇప్పుడు చెప్తాను. ఇవి పాజిటివ్ గ్రహాలు అండి, ఇవేమో నెగటివ్ గ్రహాలు. ఇక్కడ మినహాయింపు ఏంటండి? ఒకసారి జాగ్రత్తగా వినండి. జూపిటరు, శని గ్రహాలు. ఇక్కడేమో జూపిటర్ ఏమో గురుగ్రహం ఏమో పాజిటివ్ గ్రహంలో ఉంది, శని గ్రహం ఏమో నెగటివ్ గ్రహంలో ఉంది, అంతే కదండి. ఈ రెండు గ్రహాల కలయిక గుడ్ కాంబినేషన్ అండి, గుడ్ కాంబినేషన్. కొన్ని మినహాయింపులు ఇచ్చాను. తర్వాత సూర్య బుధ గ్రహాలు. సూర్యగ్రహం ఏమో పాజిటివ్ గ్రహంలో ఉంది, ఇక బుధ గ్రహం ఏమో నెగటివ్ గ్రహాలలో ఉంది. ఈ రెండు గ్రహాల కాంబినేషన్ గుడ్ కాంబినేషన్ అండి. తర్వాత బుధ గ్రహము చంద్రగ్రహాల కాంబినేషన్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? గుడ్ కాంబినేషన్ ఓన్లీ వెన్ సిగ్నిఫికేషన్స్ విత్ జూపిటర్ అన్నాను. ఇక్కడ చంద్రగ్రహము పాజిటివ్ గ్రహాలలో ఉంది, బుధ గ్రహము నెగటివ్ గ్రహాలలో ఉంది. ఈ రెండు గ్రహాలకు గురుగ్రహంతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే గుడ్ కాంబినేషన్ అవుతుందండి. తర్వాత మార్స్ మూన్ బ్యాడ్ కాంబినేషన్ ఇచ్చాను. మరి ఇక్కడ మార్స్ మూన్ ఒకే దగ్గర ఉన్నారు కదండి, పాజిటివ్ గ్రహాలలో ఉన్నారు, మరి ఎందుకు బ్యాడ్ కాంబినేషన్ అండి? జాగ్రత్తగా వినండి. కాలపురుష కుండలిలో మేషరాశికి అధిపతి కుజుడు అండి. 4వ స్థానం ఏంటండి? కర్కాటక రాశి, అంతే కదండి. ఇక్కడ కాలపురుష కుండలిలో మేషరాశికి అధిపతి అయిన కుజుడు 4వ స్థానం కర్కాటక రాశిలో నీచ స్థానం అండి. కాబట్టి రెండు గ్రహాల కాంబినేషన్ బ్యాడ్ కాంబినేషన్ అవుతుంది, చూడండి. తర్వాత జూపిటర్ వీనస్. జూపిటర్ ఏమో పాజిటివ్, వీనస్ ఏమో నెగటివ్, మరి ఎందుకు గుడ్ కాంబినేషన్ అండి? ఈ రెండు గ్రహాలు టీచర్స్ అండి, స్పిరిచువల్ టీచర్స్. ఎందుకంటే ఇదేమో రాక్షసులకు గురువు వీనస్, జూపిటర్ ఏమో దేవతలకు గురువు. కాబట్టి రెండు గ్రహాల కాంబినేషన్ మంచిదండి. ఇక మిగిలిన గ్రహాల కాంబినేషన్స్ ఏదొచ్చినా సరే అది బ్యాడ్ కాంబినేషన్ అండి. ఒకవేళ వాటి మీద గురుగ్రహం యొక్క ఆస్పెక్ట్ ఉంటే గుడ్ కాంబినేషన్ లాగా తీసుకోవచ్చు, ఓకేనా అండి. ఇది లాజిక్ మనకు, ఇది లాజిక్ అండి. తర్వాత ఏమి ఇచ్చానండి? డెస్టినీ బ్రేకర్స్ రాహు కేతు గ్రహాలండి. ఈ రాహు కేతు గ్రహాలు ఏం చేస్తారు? ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి లగ్నం ప్రకారం. ఈ రాహు కేతు గ్రహాలు ఏ స్థానానికి స్ట్రాంగ్ అవుతారో ఆ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్ గా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. రాహు కేతు గ్రహాల ప్రభావం ఇది మనకు మొత్తం ఇక్కడ చూడండి. సింపుల్గా ఏంటంటే పాజిటివ్ గ్రహాలతో వాళ్ళకే సిగ్నిఫికేషన్స్ బలంగా ఉన్నాయనుకోండి, సూర్యగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఈ 4 గ్రహాలతోనే రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి కదండి. ఈ 9 గ్రహాలలో ఈ పాజిటివ్ గ్రహాలతోనే లింక్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏముంటుందండి? ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్ అండి, ఆధ్యాత్మిక రిలేటెడ్ ప్రొఫెషన్ ఉంటుంది. అలాగే ఇంకొకటి మెర్క్యూరీ, వీనస్, శాటర్న్. రాశి చక్రంలో ఉన్న గ్రహాలన్నీ మెర్క్యూరీ, వీనస్, శాటర్న్ యొక్క ప్రభావంలో ఉంటే ఆధ్యాత్మికతో సంబంధం లేని ప్రొఫెషన్స్ ఉంటాయి కదండి, ఆ ప్రొఫెషన్ లో ఉంటారు. ఇది ఇక రాహు కేతు గ్రహాల విషయానికి వస్తే ఇది ఏ స్థానం యొక్క ప్రభావంలో ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు చూడండి. ఇక్కడ రాహు గ్రహం ఎక్కడుందండి? 3వ స్థానంలో ఉంది కేపీ ప్రకారం, అంతే కదా. కేపీ చాలా మంది 4వ స్థానం అనుకుంటారు, 4వ స్థానంలో లేదు, 3వ స్థానంలో ఉంది. అంటే ఈ జాతకుడికి కమ్యూనికేషన్స్ మైనస్ గా ఉంటాయి, అంతే. 3వ స్థానం ఏంటంటే కమ్యూనికేషన్స్, కాబట్టి కమ్యూనికేషన్స్ అన్ని మైనస్ గా ఉంటాయి ఈ జాతకుడికి. సో ఇది కాన్సెప్ట్ అండి. ఇక తర్వాత విషయం అండి, తర్వాత చాలా ప్రధానమైన విషయము. ఇక డెస్టినీ మేకర్స్ అండి. డెస్టినీ మేకర్స్ సూర్యగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, వీనస్, శాటర్న్. ఈ గ్రహాలకి బాగా సిగ్నిఫికేషన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఏ పని చేసినా సరే తొందరగా సక్సెస్ అవుతుందండి. వీటికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సూర్యగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము
వీటికి. మళ్ళీ చంద్ర కుజ గ్రహాలకు బాగా కష్టపడితే కానీ ఉండదండి. ఇక రావుకేతు గ్రహాలు డెస్టినీ బ్రేకర్స్. ఇది యాక్చువల్గా గ్రహాల యొక్క చూడంగానే ఐడెంటిఫై చేసే విధానం అండి. ఇక తర్వాత చూడండి, మనకు గ్రహాల యొక్క కారకత్వాలండి. గ్రహాల యొక్క కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటనేది చూడండి. ఇక్కడ సూర్యగ్రహం ఇచ్చానండి, ఒకసారి చూడండి. సూర్యగ్రహం ఇచ్చాను. ఇక్కడ సూర్యగ్రహం యొక్క కారకత్వాలండి ఇవన్నీ. ఇక్కడ సూర్యగ్రహం ఏమి ఇచ్చాను? మెయిల్ ప్లానెట్ ఇచ్చాను, అగ్నితత్వము, స్థిరము, క్షత్రియ ప్లానెట్ అంటే ఫైటింగ్ చేసే ప్లానెట్. చూడండి, లగ్జరీస్ ఎక్కువగా ఉంటాయండి. కంఫర్టబుల్ హౌస్ ఉంటుందండి. కంఫర్టబుల్ హౌస్ ఉంటుంది. ఎప్పుడైనా సరే సూర్యగ్రహం బలంగా ఉందనుకోండి, సూర్యగ్రహం బలంగా ఉండి సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతి అండి. సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతి, కొంత జాగ్రత్తగా వినండి ఈ రూల్స్. సూర్యగ్రహం నుండి 4వ స్థానం ఇక్కడ ఏమి ఇచ్చానండి? ఇగో సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతి ఇక్కడ ఇచ్చానండి. సూర్యగ్రహం నుండి 4వ స్థానం ఏమి ఇచ్చాను? ప్రాపర్టీస్ అని ఇచ్చాను, 4th house సిగ్నిఫికేషన్స్. కాబట్టి సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతి ఎలా చూడాలండి? సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతికి 6, 8, 12 రాకూడదండి. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ ఉన్నాడండి సూర్యగ్రహం, ఇక్కడ ఉన్నాడు. ఈ సూర్యగ్రహం నుండి 4వ స్థానాధిపతి ఎవరండి? సూర్యగ్రహము 1 అండి, కర్కాటక రాశి 2, సింహరాశి 3, కన్యా రాశి 4. ఈ 4వ స్థానాధిపతి ఎవరయ్యారండి? బుధుడు అయ్యాడు. బుధుడు ఎక్కడున్నాడు? రాజచక్రంలో అక్కడే ఉన్నాడు. కాబట్టి 1వ స్థానంలోనే ఉన్నాడు, కలిసి ఉన్నాడు. కాబట్టి జాతకుడికి స్థిరాస్తులు సంపాదించుకుంటాడని అర్థం అండి. ఎప్పుడైనా సరే ఈ బుధగ్రహము ఈ సూర్యగ్రహం నుండి 6వ స్థానము, 8వ స్థానము మకరము, 12వ స్థానము వృషభం అండి. ఇందులో ఉన్నప్పుడే స్థిరాస్తులు అనేది సంపాదించుకోలేడు. ఇక్కడ నేను ఏమిచ్చానని, నేను ప్రధానమైన కారకత్వం ఏమిచ్చాను? కంఫర్టబుల్ హౌస్ అని ఇచ్చాను. చూడండి, విచ్ ఈజ్ లైక్ ఏ ప్యాలెస్, పెద్ద భవంతి లాగా ఉంటుంది ఇల్లు. సో ఎప్పుడైనా సరే అతనికి ఈ సూర్యగ్రహం ఏంటండి? సొంతగా సంపాదించుకునే ఆస్తులండి 4వ స్థానానికి. వారసత్వం కాదు. వారసత్వ ఆస్తులకు వేరే కారకత్వం అండి. సూర్యగ్రహం 4వ స్థానానికి మన కష్టపడి సంపాదించుకునే ఆస్తులు. తర్వాత ఇదే సూర్యగ్రహము ఫాదరు, తండ్రి, కొడుకు అండి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ అండి. ఇక పాలిటిక్స్, సక్సెస్, డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్. ఒకవేళ మీ చార్ట్లో సూర్యగ్రహం చాలా బలంగా ఉండి సిగ్నిఫికేషన్స్ అండి, అది గురు రౌండ్స్ తో లింకప్ అయి ఉంటుంది. అది కంప్లీట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. అది సూర్యగ్రహంతో గురుగ్రహంతో లింకప్ అయి ఉండి ఆ రౌండ్స్ లో రూల్ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు రాజకీయంలోకి వస్తారని అర్థం అండి. నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, మళ్ళీ ఓవర్ ఈట్ ప్రాబ్లమ్స్, బ్రైట్నెస్ అండి, ఆర్ట్, కంటి సమస్యలు, గుండె సమస్యలు, కంటి సమస్యలు, ఓవర్ ఈట్ సమస్యలు ఉంటాయండి. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? హౌస్ వైజ్ సిగ్నిఫికేషన్స్ వచ్చేసరికి 4th house కు ప్రాపర్టీస్ అని ఇచ్చాను. 9వ స్థానానికి ఫాదర్ అండి, 10వ స్థానానికి పాలిటిక్స్, స్టేటస్. చూశారు కదండి. ఇప్పుడు రాజకీయంలో ఇతను పలుకుబడి ఉండాలంటే ఏం చేయాలండి? సూర్యగ్రహం నుండి 10వ స్థానం 6, 8, 12కు రావడం. ఏదైనా సరే 6, 8, 12కు ఉంటే ఆ సూర్యగ్రహం యొక్క కారకత్వాలు నెగటివ్ గా ఉంటాయండి. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. 6, 8, 12కు రాకూడదు. మళ్ళీ గవర్నమెంట్ విషయానికి 6 రావచ్చండి. ఎందుకంటే సూర్యగ్రహం గవర్నమెంట్ కు 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ అండి, ఆ ఒక్కదానికి రావచ్చు. సో ఇంకా కొన్ని కూడా ఇచ్చానండి ఇక్కడ. ఇదిగో 5వ స్థానానికి స్పిరిచువల్ నాలెడ్జ్ అండి, మళ్ళీ జ్యోతిష్య నాలెడ్జ్ కూడా, ఆస్ట్రాలజీ కూడా. చూడండి ఇప్పుడు మీకు ఆస్ట్రాలజీ వస్తుందా లేదా? సూర్యగ్రహం నుండి 5వ స్థానం ఎవరయ్యారండి? శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రగ్రహానికి 6, 8, 12తో ఉంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది తొందరగా రాదు. ఇక్కడ 2వ స్థానంలో ఉన్నాడు. సో
ఒకవేళ ఇతని యొక్క ప్రొఫెషన్ స్పిరిచువల్ అయితే తొందరగా వస్తుంది. అంటే ఇక స్పిరిచువల్ గా వేరే కొన్ని రూల్స్ ఉంటాయండి, స్పిరిచువల్ గా ఉంటారని అర్థం వీళ్ళు. అలాగే ఇంకేమి ఇచ్చానండి, 9వ స్థానానికి ఫాదర్ అని ఇచ్చాను. ఫాదర్, ఈ రాశి చక్రంలో ఫాదర్ యొక్క హెల్త్ ఎలా ఉంటుందో చెప్పేయచ్చండి సూర్యగ్రహం యొక్క ప్లేస్ ని బట్టి. సూర్యగ్రహం ఎక్కడ ఉంది, ఇక్కడ నుండి 9వ స్థానం ఎవరయ్యారండి, కుంభం అయింది. ఈ కుంభానికి అధిపతి ఎవరు, శనిగ్రహం. అంటే శనిగ్రహానికి నుండి ఉన్న 9వ స్థానాధిపతి శనిగ్రహము 9వ స్థానంలో ఉన్న, అంటే ఫాదర్ తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇది రాహు నక్షత్రంలోనే ఉంది, ఇది కూడా రాహు నక్షత్రం. నక్షత్రాలు ఇంపార్టెంట్ అండి, మీరు ఎలాగైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిందే. చూడండి సూర్యగ్రహం రాహు నక్షత్రంలో ఉంది డిగ్రీస్ ప్రకారం. మళ్ళీ ఒకసారి చూపిస్తానండి నక్షత్రాలు. ఇగో ఎందులో ఉందండి సూర్యగ్రహము, 6.40 నుంచి 20 ఉంది మిథున రాశిలో, అంతే కదా. కాబట్టి 20 వరకు రాహు గ్రహం చెందిన ఆరుద్ర నక్షత్రం. సేమ్ అదే ఇది కూడా అంతే. శనిగ్రహం చూడండి కుంభరాశిలో 6.40 నుంచి 20 మధ్యలో ఉంది, అంటే రాహు గ్రహానికి చెందిన శతభిష నక్షత్రంలో ఉంది. ఇగో చూడండి, ఇవి కంపల్సరీ అండి. ఇది వస్తేనే కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ గా చెప్పేయచ్చు. ఇవి తెలియకుండా కేవలం దీనిని బట్టి కొద్దిగానే చెప్పేయచ్చు అండి. సూర్యగ్రహం నుండి 9వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి ఓకే, తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ బాగుంది. ఈ నక్షత్రం కూడా తెలిసిందనుకోండి ఇంకా చెప్పేయచ్చు. ఈ 2 గ్రహాలు రాహు నక్షత్రంలో ఉన్నారు కదా, ఇక నక్షత్రాలు మ్యాచ్ అయినాయి కాబట్టి తండ్రి యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో జాతకుడు కూడా అదే ప్రొఫెషన్ లోకి వెళ్తారు. ఒకవేళ బిజినెస్ అయితే ఈ 2 గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉన్నాయి కదా, తండ్రి ఏది చెప్తే కొడుకు ఆ మాట వింటాడని అర్థం అండి. సింపుల్ లాజిక్. ఈ విధంగా నక్షత్రాలు మ్యాచ్ అయితే అది. సో ఈ విధంగా మనం కారకత్వాలను బట్టి కూడా ప్రిడిక్షన్ చెప్పేయచ్చు అండి. తర్వాత బెస్ట్ పొజిషన్స్ ఏమి ఇచ్చానండి, 1-11 స్థానాలు. ఇది లగ్నం ప్రకారం అండి. ఇందాక నేను చెప్పినది ఏంటిది, సూర్యగ్రహం ఉన్న ప్లేస్ను బట్టి. ఇదేమో లగ్నం ప్రకారం. మళ్ళీ గుడ్ అండ్ బ్యాడ్ కాంబినేషన్స్ అండి. ఇక్కడ గుడ్ కాంబినేషన్స్ మూన్, జూపిటర్, మార్స్. ఇందాక చెప్పుకున్నాం కదండి మనం ఒక లాజిక్, ఇందాక ఒక సింపుల్ లాజిక్ చెప్పుకున్నాం మనం. పాజిటివ్ గ్రహాలు, నెగటివ్ గ్రహాలు, అంతే. ఇవే చూడండి, సూర్యగ్రహానికి చంద్రగ్రహం ఎక్కడ ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు, గురుగ్రహం ఎక్కడ ఉన్నాడు. ఇక్కడ అదే ఇచ్చాను చూడండి. మిగిలిన ఏమి ఇచ్చాను, మిగిలిన గ్రహాలు నెగటివ్ అని ఇచ్చాను, బ్యాడ్ కాంబినేషన్, అంతే. వీనస్, సాటర్న్, రాహు, ఇవేమో పాజిటివ్ గ్రహాలు, ఇవేమో నెగటివ్ గ్రహాలు. అలా తర్వాత 2వ ప్లానెట్ అండి చంద్రగ్రహం అండి. చంద్రగ్రహము ఫిమేల్ ప్లానెట్ అండి, జలతత్వము, మూవబుల్, బిజినెస్ ప్లానెట్ అండి, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్. చూడండి ఇది కూడా వీళ్ళకి ఎక్కువ ఏవే ఉంటాయండి, వీళ్ళకి ఎక్కువ గోల్డ్, సిల్వర్ అంటే చాలా ఇష్టం అండి. ఒకవేళ చంద్రగ్రహం చాలా బలంగా ఉందనుకోండి, బలంగా ఉండి 2వ స్థానానికి సిగ్నిఫై అయితే, 2వ స్థానం ఏంటండి, ధన సంపాదన. 2వ స్థానం ఏంటిది, నగలండి. 2వ స్థానం 2వ స్థానం ఏంటిది, బంగారానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి చంద్రగ్రహం చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, ఎక్కువ వాళ్ళ దగ్గర గోల్డ్, సిల్వర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మాత్రం 100% అక్షర సత్యం, ఇలా డౌటే లేదు. ఇప్పుడు నా చార్ట్లో చూడండి, మూన్ 2వ స్థానంలో ఉంది, గురువు యొక్క దృష్టి పడింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 5 years బ్యాక్ అయితే నా ఒంటి మీద 5 lakhs గోల్డ్ ఉండేది. నేను తగ్గించాను యాక్చువల్గా, అది నాకు ఇష్టం అంతే. ఇక అది ఈ విధంగా అండి. మదర్ ఇన్ లా అండి, ఎల్డర్ సిస్టర్, అక్కయ్య, 3వ భార్య కారకత్వం వహిస్తుందండి. ఆ జాతకుడు నాకు 3వ మ్యారేజ్ ఉందని అడిగాడు అనుకోండి, మూన్ యొక్క పొజిషన్ తీసుకోవాలండి. మరి మూన్ యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి చూడాలండి, 3వ భార్యకు చంద్రగ్రహం నుండి 9వ స్థానం అండి 3వ భార్య. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చాను స్పిరిచువల్, ప్రెగ్నెంట్ ఇవ్వలేదండి. చంద్రగ్రహం నుండి 9వ ప్లేస్ అండి, 9వ ప్లేస్ 3వ భార్య.
ఇక్కడ చూడండి, ఒకవేళ అతను డైవర్స్ రూల్ మ్యాచ్ అయిన తర్వాత ఇది చూడాలండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. చంద్రగ్రహం ఇక్కడ ఉందండి, ఇక్కడ నుంచి 9వ స్థానం ఏమైంది, వృషభ రాశి అయింది. వృషభ రాశికి అధిపతి ఎవరు, శుక్రుడు, అంటే 11లో ఉన్నాడు. ఒకవేళ జాతకుడికి డైవర్స్ రూల్ మ్యాచ్ అయితే అప్పుడు ఈ రూల్ అప్లై అవుతుంది. ఉన్నంత మాత్రాన 3వ భార్య కాదండి, 3వ భార్య రాదు. ఫస్ట్ ఆ జాతకుడికి 3వ భార్య యోగం ఉందా లేదా చూసుకోవాలి. అంటే చూసుకోవాలంటే డైవర్స్ అనేది రావాలి కదండి. డైవర్స్ రూల్స్ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు ఆ జాతకుడు నాకు మూడవ మ్యారేజ్ ఉందని అడిగినప్పుడు చంద్రగ్రహం నుండి 9వ స్థానం ఏదో చూసుకోవాలి. 9 చూసుకోవచ్చు, 11 కూడా చూడొచ్చు అండి, ఏం కాదు. 3, 4, 5, 9, 11 ఏదైనా చూసుకోవచ్చు, 2 చూసుకోవచ్చు. ఇదండి. తర్వాత బర్త్ ప్లేస్ అండి, ఫికిల్ మైండ్ అండి, చేంజ్ ఆఫ్ ప్లేస్, ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారండి. ఫుడ్కు సంబంధించిన ప్రొఫెషన్, రివర్స్, వాటర్ ప్లేసెస్, నష్టాలండి, అప్పులు చేయడం, అనవసర ఖర్చులండి, కళలు. ఆర్ట్ అని ఇచ్చాను కదండి. ఒకవేళ శుక్రగ్రహానికి లగ్నం ప్రకారం చంద్రగ్రహం 5వ స్థానంతో వస్తే సినిమా ఫీల్డ్కి వెళ్తారండి. ఆర్టిస్ట్, ఫ్యాన్సీ ఐటమ్స్, క్లాత్స్ ఇచ్చాను కదండి. దీనికి గురుగ్రహము, ఈ చంద్రగ్రహానికి గురుగ్రహం యొక్క దృష్టి పడ్డా చాలు షాపింగ్ బాగా చేస్తారండి. బట్టల షాప్కి వెళ్తే 2 hours దాకా రారు ఆడవాళ్ళు అయితే. అంటే గురుగ్రహం చంద్రగ్రహం కాంబినేషన్ ఉంటే వాళ్ళ ఇంట్లో చాలా సారీస్ ఉంటాయని అర్థం అండి. వాళ్ళు పూటకు ఒక సారీ మారుస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్ అండి, అడల్టరీ, ఇది కూడా బ్యాడేనండి. వేషవృత్తి, అవమానాలు, రొమ్ము భాగం అండి, యూరినరీ ట్రాక్, మెడిసిన్, లిక్విడ్స్, కెమికల్స్, ఆస్ట్రాలజీ సబ్జెక్టు కూడా అండి. చంద్రగ్రహానికి గురుగ్రహంతో బలంగా సిగ్నిఫికేషన్స్ ఉంటే ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ తొందరగా వస్తుందండి రాశి చక్రంలో. మరి ఇట్లా ఎట్లా చూడాలండి? ఒకవేళ చంద్రగ్రహం ఇక్కడ గురుగ్రహం యొక్క దృష్టి రాలేదండి, ఈ దీనికి రాలేదు, డిగ్రీస్ మ్యాచ్ అయినాయి. చూడండి, ఇక గురుగ్రహం 14 degrees, ఇదంతా కేపీ పద్ధతి అండి. డిగ్రీస్ మ్యాచ్ అయినాయి. ఇక 13 degrees అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుందని అర్థం. ఇక్కడ ఒకవేళ ఇదే చంద్రగ్రహము గురు యొక్క నక్షత్రంలో ఉండి గురుగ్రహానికి బలంగా సిగ్నిఫికేషన్ వస్తే అప్పుడు జ్యోతిషంలో అది ఆస్ట్రాలజీ ఫీల్డ్లోకి వస్తే నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవుతామని చెప్తారండి. ఎవరైనా సరే నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వాలంటే గురు చంద్రగ్రహాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ ఉండాలండి. హౌస్ వైజ్ సిగ్నిఫికేషన్స్ అని 2వ స్థానానికి ఫుడ్ అండి, 3వ స్థానానికి ప్రయాణాలు, 4వ స్థానానికి మదర్, 12వ స్థానానికి స్లీపింగ్ డిజార్డర్స్, సెక్స్, ఇంకా కొన్ని కూడా ఇచ్చానండి. ఇక్కడ నేను ఈ పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో పెడతాను, మీరు చూసుకోండి. తర్వాత ఇంకేమి ఇచ్చానండి, 5వ స్థానానికి స్పిరిచువల్ నాలెడ్జ్, 7వ స్థానానికి ప్రెగ్నెన్సీ అండి, మళ్ళీ గర్భసంచి, యూట్రస్, ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంటుందా లేదా అనే విషయానికి ఎలా చూడాలండి? చంద్రగ్రహం నుండి 7వ స్థానం చూడాలండి. ఇప్పుడు చంద్రగ్రహం 7వ స్థానం ఏదైందండి? గురుగ్రహం అయింది. ఈ గురుగ్రహం ఎక్కడున్నాడు? 8లో ఉన్నాడు. అంటే ప్రెగ్నెన్సీ అనేది లేట్గా వస్తుందని అర్థం అండి. సింపుల్ లాజిక్. అందులోను గురు చంద్రగ్రహాల కాంబినేషన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి రాసుకోండి. గురు చంద్రగ్రహాల 3 degrees లోపు ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేడీస్ అయితే. అదే జెంట్స్ అయితే గురు సూర్యగ్రహాలండి ఉంటే కంపల్సరీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే సంతానం ఉంటుంది. తర్వాత తల్లి యొక్క ఆరోగ్యం చూడాలంటే ఏం చేయాలండి? చంద్రగ్రహం 4వ స్థానం అండి. చంద్రగ్రహం 4వ స్థానం ఎలా చూడాలి? ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కన్యాలో, 4వ స్థానాధిపతి ఎవరయ్యారు? గురువు అయ్యాడు. ఇక్కడ కూడా 8కే వచ్చేసింది. అంటే తల్లికి అనారోగ్య సమస్యలు ఉంటాయని అర్థం. మరి ఎప్పుడు ఉంటాయండి? అది తర్వాత మనం చెప్పుకుందాం టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్లో. ఓకేనండి, ఇంతవరకు అయితే ఈ రోజుకైతే ఇది సరిపోతుందండి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు.